హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వ్లాగ్ అండి. ఇది మార్నింగ్ 5కి లేచాను అనమాట. 5కి లేచి కూలి పనికి వెళ్ళిపోవాలని వంట చేసుకుంటున్నాను. స్టోర్ బియ్యం కదా, అవి స్టోర్ బియ్యం నేను చెరుగుకొని వంట చేసుకోవాలండి డైలీ. ఒకరోజు చేసి పెట్టుకుందామంటే కూడా టైం ఉండడం లేదు. రోజు పనికి వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా వాటిలో చిన్న చిన్న రాళ్ళు అనేటివి ఉంటాయి, అవన్నీ చెరిగేయాలి. మొత్తం గాలిచ్చుకోవాలి. బియ్యం అయితే గాలిచ్చుకుంటే రాళ్ళన్నీ కిందికి అడుక్కుపోతాయి అన్నమాట. ఇది కూలి పనికి వెళ్తూ వీడియోలు తీయాలంటే చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. ఇది వచ్చేసి ట్రైపాడ్ లేదండి. ట్రైపాడ్ లేనందుకు నా తిప్పలు చూడండి. ఆడబెట్టి ఆడబెట్టి వీడియోలు తీసుకుంటా ఉంటాను అనమాట. ట్రైపాడ్ లేదు. ట్రైపాడ్ లేని వాళ్ళ తిప్పలు ఇంకా ఎట్లా ఉంటుంది చూడండి. నాదైతే అలానే ఉంది. ట్రైపాడ్ లేనందుకు ట్రైపాడ్ పెట్టి కొనుక్కోవడానికి కూడా పైసలు అయితే ఏం లేవు. అలా ఇబ్బంది ఉంది నాకైతే. ఇంట్లో జరగడానికే చాలా ఇబ్బంది ఉంటుంది. మళ్ళీ పై ఖర్చులు ఎందుకు లేవు అని ట్రైపాడ్ కూడా కొనుక్కోలేను. మళ్ళీ అక్కడ పెడతాను, ఇక్కడ పెట్టి అక్కడ పెట్టి వీడియోలు అయితే తీయడానికి ట్రై చేస్తుంటాను అనమాట. ఆ వీడియోలు తీయడానికి కూడా నాకు టైం సరిపోదు అనమాట. ఇప్పుడు ఏదో ఒక పనే ఉంటుంది. ఇంకా పొద్దున కూలి పనికి వెళ్ళిపోతాను. మా బాబుని రెడీ చేసి వాని క్యారియర్ కట్టి నేను రెడీ అయ్యి నా క్యారియర్ కట్టుకొని పూజ ఉంటే పూజ చేసుకుంటా. పూజన రోజులు బట్టలు అవి ఇవి ఉంటాయి, పనికి టైం ఉంటుంది. అవి ఇవి చేసుకుంటూనే ఉంటాను అనమాట. పొద్దున ఒక్కొక్క టైం వీలుంటే పొద్దున బట్టలు విండేసి వెళ్ళిపోతాను కూలి పనికి. ఇక్కడైతే నేను బియ్యం గాలిస్తున్నానండి. ఈ విధంగా ప్లేట్లో బియ్యం పోసుకొని గాలిచ్చుకుంటాను అనమాట. రోజు డైలీ ఇలానే గాలిచ్చుకుంటాను. స్టోర్ బియ్యం కదా, కింద రాళ్ళు అడుగున ఉంటాయి అని ఇలా కొంచెం ఒక్కొక్కసారి ఇట్లా గాలిచ్చినా కూడా ఒక్కోసారి ఉంటాయి, ఒక్కోసారి ఉండవు అనమాట. ఎక్కువ శాతం అయితే ఉండవు, తక్కువ శాతం ఉంటాయి అన్నమాట. వీడియోలు తీసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ట్రైపాడ్ ఎంత పడుతుందో ఏమో కానీ ట్రైపాడ్కి పైసలు కూడా లేవన్నమాట. అక్కడ పెడతాను, ఇక్కడ పెట్టి వీడియోలు తీస్తూ ఉంటానండి. టైం అయితే సరిపోదు, ఎందుకంటే నేను ఇంటి దగ్గర ఉండను కదా. ఇంటి దగ్గర ఉంటే వీడియోలు తీసి ఎడిటింగ్ చేసి పెట్టుకోవడానికి వీలవుతుంది. నేనైతే ఇంటి దగ్గర అయితే ఏమి ఉండనండి. పొద్దున కూలి పనికి వెళ్ళిపోతాను. ఒక్కొక్కసారి 7:30కు వెళ్ళిపోతాను, ఒక్కొక్కసారి 9కి వెళ్ళిపోతాను. ఇంట్లో అన్ని పనులు చేసుకొని మళ్ళీ మా బాబు స్కూల్కి రెడీ చేసి వాడిని తినబెట్టి మళ్ళీ ఇవన్నీ ఒక్కొక్క రోజు బస్సు దగ్గర ఇడిసి రావాలి. ఇడిసి వచ్చి నేను కూలి పనికి వెళ్ళిపోతాను. అలా ఉంటుంది. బిజీ లైఫ్ అన్నట్టు ఉంటుంది అనమాట జీవితం అనేది. నా జీవితంలో కూడా బిజీ రోజులు అన్నట్టుంది. టైం అయితే సరిపోవడం లేదు. మంచిగా అలుపు వచ్చి పడిపోగలుగుతాను. ఒక్కొక్కసారి హెల్త్ బాగాలేక అట్లే పడిపోతాను. చేసేతలు కూడా దిక్కుండాలి అంతట్టు ఉంటుంది లైఫ్. ఇక్కడ అన్నానికి ఎసరు పెట్టుకున్నాను, కరెంటు పోయింది. మళ్ళీ ఫ్లాష్ లైట్ వేసుకొని వీడియో తీస్తున్నాను అనమాట. ఆడవాళ్ళకి నిమిషం ఖాళీ ఉండదన్నమాట. ఏ బాధలు వచ్చినా ఎన్ని వచ్చినా కూడా వంట వండి ఖచ్చితంగా చేసి పెట్టాల్సిందే. అది ఆడవాళ్ళ రూల్ అన్నట్టు అయిపోతుంది. మగవాళ్ళైతే ఏం చేసి పెట్టారనమాట. అలా ఉంటుంది. నేను ఇక్కడ టమాటాలు కడుక్కొని టమాటా కూర చేసి అన్నం చేస్తూ ఉన్నానండి. మా బాబు అయితే రోజు పప్పే కావాలంటాడు, పప్పే తింటాడు అనమాట. పప్పే ఉండాలంటాడు, పప్పు లేని అన్నం తిన్నాడు. రోజు పప్పు అంటే ఇసుకొస్తుంది పప్పు చేయలేక. మనకు తినడానికి కూడా పప్పు మంచిగా ఉండదు అనమాట. రోజు పప్పు అంటే ఎలా పోతుంది, పోదు కదా. కానీ పిల్లల కోసం తప్పదు కదా, చేయాల్సిందే పప్పు అయితే. నాకైతే కరెంటు పోతుంది వస్తుంది, మబ్బు అవుతుంది. వీడియోలు తీయడానికి కూడా అసలు కూడా ఎలా కనిపిస్తుందో వీడియోలో మబ్బుగా కనిపిస్తుంది. కరెంట్ అయితే ఉండదు ఎక్కువ శాతం. నాకైతే కరెంటు లేనందున ఈగలు అయితే మస్తు గరిచిండే. నా బాడీ మొత్తం ఈగలలో గరిచి ఇదైంది. అందరూ అయితే ఏమట్లయినాయి ఏంటివైనాయి అట్లా అని అడుగుతున్నారనమాట. చేతికి ఈగలు గరిచిండే. ఈగలు గరిచినాయి అంటే కూడా దోమతెర పెట్టుకో అది ఇది అనండి. పెట్టుకుంటున్నాలే అని చెప్తున్నాయి. ఇంకా దోమల అగరబత్తులు తెచ్చుకొని అంటించుకున్నా చూడండి. అప్పుడైతే దోమలు రాకుండా అయిపోయినాయి అనమాట. లేకుంటే దోమలు కరిచి పైళ్ళ కొరికి పెడతాయి. ఇక్కడ టమాటా కర్రీ చేస్తూ ఉన్నాను అనమాట. జీవితంలో ఏదో ఒకటి ఉంటుంది లైఫ్. నా గొంతు అయితే అస్సలు కొస్తలేదండి.
వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అసలుకి గొంతుకు వచ్చేసి ఎంత ఇద్దామన్నా గల్ల వచ్చినట్టు అడ్డం పడినట్టు అనిపిస్తుంది అనమాట. నేను ఎంత ఇలా తీసుకడిగినా కూడా గొంతుకు గల్ల వచ్చి అడ్డం పడుతూ ఉంది. గొంతు వాయిస్ మంచిగా ఎప్పుడు వస్తుందో ఏమో. నాకైతే ఒక నెల అవుతుందేమో గొంతు సరిగ్గా లేక అట్లాగే తిప్పలు పడుతున్నా గొంతుతో. ఎంత ట్యాబ్లెట్లు వేసుకున్నా గొంతు రాసుకునేది తగ్గడమే లేదు, గల్లలు అడ్డపడుతూ ఉండేవి. ఎల్లిపాయ ఒలుచుకోవడానికి రోలే లేదండి నాకైతే దంచుకోవడానికి. రోల్ లేనందుకు నేనైతే ప్లేట్ మీద పెట్టుకొని దంచుకుంటున్నాను ఎల్లిపాయని. టమాటా కూర లెక్క వేయాలి కదా అని అట్లా ఇబ్బంది ఉంటుంది అనమాట. రోల్ లేకుంటే చాలా ఇబ్బంది.